కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో పొత్తులు, కొన్ని చోట్ల కాంగ్రెస్ తో పొత్తులతో చైర్మన్, వైస్ చైర్మన్ ఇట్లాంటి దక్కించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దానికి సరిగ్గా మానిటర్ చేయలేదని అధిష్టానం సీరియస్ అయిందంటూ ఆంధ్రప్రదేశ్ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆ రాష్ట్ర మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ప్రత్యర్థులతో సొంత పార్టీ ముఖ్య నేతలు చేతులు కలపడానికి బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అనైతిక పొత్తులు కుదుర్చుకున్న సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పనిచేశారని అందిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ అధిష్టానం ధిక్కారానికి పాల్పడిన వాళ్ళపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న తమ సూచనకు అనుగుణంగా వ్యవహరించాలన్న రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ధిక్కరించడానికి అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అనైతిక పొత్తులపై తక్షణ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించింది. మున్సిపాలిటీలను బట్టి వేరువేరుగా వ్యవహరించడం, హంగు మున్సిపాలిటీల్లో అవకాశాలు వదులుకోవడం, అధిక స్థానాలు గెలుచుకున్న చోట్ల చైర్మన్ పదవిని ఎందుకు వదులుకున్నారన్న అంశాల మీద బీజేపీ అధిష్టానం ఆరా తీసింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మద్దతు ఇవ్వడానికి బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర పార్టీ కనీసం సమాచారం ఇవ్వకుండానే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అనుమతి తీసుకున్నాకే బీఆర్ఎస్ కు ఓటు వేసామని కొంతమంది ముఖ్య నేతలు మీడియాకు వెల్లడించడం రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్రలో భాగమే. నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఘటనతో పార్టీ పట్ల ప్రజలకు చులకన భావం ఏర్పడింది. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదంటూ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు జాతీయ కీలక నేతలు స్పష్టం చేశారని సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం గురువారం ఢిల్లీకి సమగ్ర నివేదిక పంపుతోందట. ఎవరైతే బండి సంజయ్కి అభినందించడంతో పాటుగా సత్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు, బీజేపీ అగ్ర నేతలు కలిసి ఇంకోవైపున